ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. జూలై 25న తొలి ఏకాదశి వస్తుంది. ఆ రోజు శనివారంతో కలిసి వస్తుంది కాబట్టి చాలా శక్తివంతమైన పరమ పవిత్రమైన రోజు. అయితే ఆ రోజున ఈ ఏకాదశి రోజున ఎవరైతే మర్చిపోకుండా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో వారి సూడనేది తిరిగిపోతుంది. 7 తరాలకు సరిపడ్డ డబ్బనేది వస్తుంది. ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. చాలా అంటే చాలా అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూస్తారు. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందల ఓం నమో నారాయణ అనే ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజు ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే యోగాలు ప్రాప్తిస్తాయి. లక్ష్మీనారాయణ అనుగ్రహంతో మీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయి. మీరు అనుకున్న పనులన్నీ కూడా త్వరగానే పూర్తయిపోతాయి. ఒక్కసారి ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకొని ఆ ఫలితాన్ని అనేది మీరే చూడండి. ఈ తొలి ఏకాదశి రోజు ఏ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ తొలి ఏకాదశి జూలై 25న శనివారం రోజున రాబోతుంది. ఇది ఎంతో అంటే ఎంతో పవిత్రమైన రోజు. చాలా అంటే చాలా శక్తివంతమైన రోజు కూడా. ఈ తొలి ఏకాదశిని అతిపెద్ద ఏకాదశిగా పెద్ద పండుగలాగా జరుపుకుంటూ ఉంటారు మన భారతీయులు. అయితే ఎంతో పవిత్రవంతమైన ఈ తొలి ఏకాదశి రోజు మనం కొన్ని పరిహారాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఈ తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఇలా చేస్తే చాలు, గ్రహదోషాలు రాహుకేతు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. కటిక పేదవాడైనా సరే కోటీశ్వరుడుగా మారిపోతాడు. మందార ఆకులతో ఈ పరిహారం చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలను కూడా చూడగలుగుతారు. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనలాభం కలుగుతుంది. మందార ఆకుతో ఈ ఏకాదశి రోజు ఈ పరిహారం చేయడం వల్ల చాలా అంటే చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. చాలామంది అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉంటారు. సంపాదించిన ధనమంతా కూడా అప్పులు కట్టడానికే సరిపోతుంది. ఫ్యూచర్ అవసరాల కోసం దాచుకోవడానికి ధనం అనేది ఉండదు. ఎప్పుడూ కూడా అప్పులు కట్టుకుంటూ అందరిలో అవమానపడుతూ ఎంతో బాధపడుతూ ఉంటారు. ఇలా అప్పుల సమస్యలు ఉన్నవారు, అలాగే ఏ విధమైన ధన సమస్యలు ఉన్నవారు ఈ తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేయండి చాలు. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అయిపోతుంది. మీకుండే కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు యొక్క ఆకుతో తొలి ఏకాదశి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు. గ్రహదోషాలు, మన సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి. కటిక పేదవాడైనా సరే కోటీశ్వరుడు మారిపోతాడని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఈ తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగ రోజు విష్ణుమూర్తిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా పూజించాలి. మందార ఆకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మందార పూలతో చేసే పూజ అంటే లక్ష్మీనారాయణ ఇద్దరికీ కూడా ఇష్టం. మందార ఆకులు ప్రకృతి నుండి వస్తాయి. ప్రకృతి నుండి వచ్చే ఆకులతో, పూలతో ఏ పరిహారం చేసినా కూడా అది 100% ఫలితాన్ని అయితే వస్తాయి. మనం రకరకాల పూల చెట్లు ఇంట్లో పెంచుకుంటూ ఉంటాము. మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్టులో మందార చెట్టు కూడా ఒకటి. ఈ చెట్లకు అన్ని కాలాల్లో పూలు పూస్తూనే ఉంటాయి. చాలామందికి మందార మొక్కను మన ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కూడా కలుగుతుంది. సందేహం ఏమీ కూడా అవసరం లేదు. నిశ్చయంగా మందార చెట్టు అనేది మన ఇంటి వాకిలిలో చుట్టుపక్కల ఎక్కడైనా పెంచుకోవచ్చు. నిశ్చితంగా మందార చెట్టుని ఇంట్లో పెంచుకోవచ్చు. మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని మన జ్యోతిశాస్త్రాలు పండితులు ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటారు. దేవత పూజకి కూడా మనం మందార పువ్వులను ఉపయోగిస్తూ ఉంటాము. దేవత వృక్షాలకి కూడా మందార చెట్లకి ప్రాధాన్యత ఉంది. మన శాస్త్రాలు చెప్పిన 5 దేవత వృక్షాల్లో మందార చెట్టు కూడా ఒకటి. ఈ 5 దేవత వృక్షాలు ఏమిటి అంటే, మొదటిది పారిజాత వృక్షం, రెండవది కల్ప వృక్షం, మూడవది హరిచందన వృక్షం, నాలుగవది సంతాన వృక్షం, ఐదవది మందారం. ఈ 5 వృక్షాలను దేవత వృక్షాలు అంటారు. దేవత వృక్షాల్లో మందార చెట్టు ఉండడం వలనే దీనికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది.
అన్ని కాలాల్లో పూలు పూసే చెట్టే ఈ మందారపు చెట్టు. ఇంట్లో పెంచుకుంటేనే ఇంట్లోని వారికి ధనానికి లోటు అనేది ఉండదు. ఎర్రని మందారపు పూలను దేవత ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తారని పురాణాల్లో చెప్పబడింది. ఇక ఎర్ర మందారపు పువ్వు మొక్కలను ఇంట్లో పెంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ మొక్కను చూస్తూ బయటికి వెళ్ళడం వల్ల అంతా కూడా శుభమే కలుగుతుంది. చెట్టంతా పూలు పూసిన మందార చెట్లను చూస్తే మనసంతా ఎంతో కూడా ఆహ్లాదంగా మారుతుంది. మానసిక పరమైనటువంటి దోషాలను కూడా మందార చెట్టు తొలగిస్తుంది. ఈ మొక్కను ఇంటి సింహద్వారానికి ఎదురుగా కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు, ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవడం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉంటారని ఒక నమ్మకం కూడా ఉంది. మందార పూలతో కట్టిన మాలను దేవతారాధనకు ఖచ్చితంగా ఉపయోగిస్తే చాలా మంచి జరుగుతుంది. ఇక మందారం మొక్కతో ఆధ్యాత్మికంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలని పొందవచ్చు. అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు యొక్క పూలని ఆకుతోటి తొలి ఏకాదశి రోజు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. గ్రహ దోషాలు, ధన సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. కటిక పేదవాడైనా సరే కోటీశ్వరుడుగా మారిపోతాడని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఈ తొలి ఏకాదశి రోజు మందారాకుతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నాం. తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంటబెట్టుకొని వచ్చేదే ఈ తొలి ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. సంవత్సరం మొత్తం మీద 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి నెల కూడా కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి, మొత్తంగా 2 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి అంటే 11 అని అర్థం. మనకు ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పనిచేయడం అయినా మనసును కలిపితే 11 అన్నమాట. ఇక ఈ 11 ఏకముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి అని అంటారు. ఆషాఢమాస ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. దీన్ని శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి, హరివాసనం అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్దిలో శేషపాన్పుపై శయనిస్తాడని, అందుకే దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఇక పంచభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని, గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాళ్తున్నట్లుగా కనిపిస్తాడు. ఇక సూర్యుడు దక్షిణం నుంచి ఉదయిస్తున్నట్లుగా కనిపిస్తాడు. అంటే సూర్యుడు దక్షిణం వైపుకు మరలినట్టుగా ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభం సూచిస్తుంది. ఇక ఏకాదశి రోజున ఆడవాళ్ళు పొరపాటును కూడా ఈ తప్పులనేది చేయకూడదు. చేస్తే ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది. అస్సలు మంచిది కాదు. 7 తరాల వరకు దరిద్రం అనేది అనుభవిస్తారని మన పండితులు చెప్తూ ఉన్నారు. ఇక ఈ ఏకాదశి రోజు తెలియక ఈ పన్ను చేస్తే మీ జీవితం సర్వనాశనం అవుతుందని మన పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈ తొలి ఏకాదశి రోజు చేయకూడని ఆ తప్పు పనులు ఏమిటో కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఇక ఈ తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే చాలా అంటే చాలా మంచిది. ఈ ఉపవాసం ఎలా చేయాలంటే, మొట్టమొదటిగా దశమి రోజు రాత్రి అల్పాహారం మాత్రమే తినాలి. విపరీతంగా తినకూడదు. అల్పాహారం తిని భూమిశయనం చేయాలి. ఏకాదశి రోజు ఉదయమే స్నానం చేసి సంకల్పం చెప్పుకొని ఉపవాసం ఉండాలి. ఉపవాసం 3 రకాలుగా చేయవచ్చు. అంటే అసలు ఏమీ తినకుండా ఉపవాసం ఉండవచ్చు, లేదా పాలు పండ్లు తిని ఉపవాసం ఉండవచ్చు, లేదా ఒక పూట భోజనం చేసి ఏకభుక్త ఉపవాసం కూడా ఉండవచ్చు. 15 ఏళ్ళ పైబడిన వారు, 60 ఏళ్ళ లోపు వారు మాత్రమే ఉపవాసం అనేది ఉండాలి. అనారోగ్యం ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు, షుగర్లు, బీపీలు ఉన్నవారు ఉపవాసం చేయనవసరం లేదని మన శాస్త్రమే చెప్తుంది. కాబట్టి ఇలాంటి వారు దయచేసి ఉపవాసం చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోమాకండి. ఆ తర్వాత మరుసటి రోజు ద్వాదశి తిథి వెళ్ళేలోపు పారణం చేయాలి. అంటే ఏదో ఒక ఆహారం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇలా ఈ తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండగలిగితే మీకు లక్ష్మీనారాయణ సంపూర్ణ అనుగ్రహం అనేది లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తే ఇక సంపదలు, వైభవం అన్నీ కూడా వస్తాయి.
అలాగే రక్షణ వస్తుంది. ఇక ఏకాదశి రోజు అసలు కొన్ని తప్పులనేది చేయకూడదని మన శాస్త్రం అనేది ఖచ్చితంగా చెప్తుంది. ఏకాదశి అంటే 11 అనే అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసు. ఈ 11 ఉంటేనే మన జీవితం ముందుకు నడుస్తుంది. ఈ 11 ఇంద్రియాలు పవిత్రంగా ఉంచుకోవడం, అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి. నాలుక, ముక్కు, చెవి, కన్ను, చర్మం ఈ 5 కూడా జ్ఞానేంద్రియాలే. ఇక వీటి వలనే మనకు సెన్స్ అనేది తెలుస్తుంది. ఏకాదశి రోజు వీటిని పవిత్రంగా ఉంచుకోవాలి. అంటే నాలుకను పవిత్రంగా ఉంచుకోవడం, మాంసం, మద్యం తినకూడదు, ఎక్కువగా మాట్లాడకూడదు, తాంబూలం వేసుకోకూడదు. అలాగే చెవి, ముక్కు, కన్ను, చర్మంతో కూడా ఎలాంటివి చేయకూడని పనులు చేయకూడదు. అంటే వినకూడని కూడా వినకూడదు. చాడీలు, బూతులు, చెడు మాటలు వినకూడదు. కళ్ళతో చూడకూడని చూడకుండా ఉండాలి. ఏకాదశి రోజు అభ్యంగ స్నానం చేయకూడదు. ఎందుకంటే అది భోగదాయకం. క్షవరం కూడా చేయించుకోకూడదు. ఇవి 5 జ్ఞానేంద్రియాలతో చేయకూడని తప్పులు. ఇక కర్మేంద్రియాల విషయానికి వస్తే వాక్కు, చేతులు, కాళ్ళు, మలద్వారం, మూత్రద్వారం ఈ 5 కర్మేంద్రియాలే. ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులనేది చేయకూడదు. అంటే పరులను నిందించకూడదు, బాధ పెట్టకూడదు, సహచరులను చర్చలకు, వాదనలకు దిగకూడదు. అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారణ చేసే వరకు బ్రహ్మచారం పాటించాలి. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ కూడా చాలా పవిత్రంగా ఉంటాయన్నమాట. కనుక ఈ తొలి ఏకాదశి రోజు భార్యాభర్తలు కలవకూడదు. అలాగే ఇప్పుడు చెప్పుకున్న పనులేవీ కూడా చేయకూడదు. అలాగే నెలసరిలో ఉన్న ఆడవారు ఏకాదశి వ్రతాన్ని చేయకూడదు. అలా చేస్తే మహాపాపం చుట్టుకుంటుంది. అలాగే తొలి ఏకాదశి రోజు ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ తప్పులు చేశారంటే మాత్రం ప్రజలకు ఫలితం అనేది రాదు. మీ ఇంటికి కూడా అస్సలు మంచిది కాదు. అరిష్టం అనేది చుట్టుకుంటుంది. కనుక ఈ తొలి ఏకాదశి రోజు ఎవ్వరూ కూడా ఈ తప్పులు చేయకండి. ఇక వీడియోలోకి వస్తే తొలి ఏకాదశి రోజు ఒక మందార ఆకుతో ఈ పరిహారం అనేది చేస్తే చాలు. మీకున్న ధన సమస్యలు, అప్పుల బాధలు, రాహుకేతు, శని దోషాలు కూడా పోయి కోటీశ్వరులుగా మారిపోతారని మన పండితులు చెప్తూ ఉన్నారు. మీరు తొలి ఏకాదశి రోజు ఒక మందార ఆకును తీసుకోండి. సాధారణంగా అందరి ఇళ్ళ దగ్గర మందార చెట్లు ఉంటూనే ఉంటాయి కదండి. అలాగా అందులో ఒక మందార ఆకును తీసుకోండి. మన ఇంట్లో లేకపోతే పక్కింట్లోనో లేదా పొరుగింట్లోనో మందార చెట్లు ఉంటాయి. అందరికీ కూడా మందార చెట్లు అందుబాటులోనే ఉంటాయి కనుక అందరూ తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి. ముందుగా మందార చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుకి నమస్కారం చేసుకొని మంచి మందార ఆకుననేది కోసుకోండి. మందార చెట్టుకి అంటే పురుగులు పట్టనివి కాకుండా, చిరిగినవి కాకుండా మంచిగా ఉన్న పెద్ద సైజు మందార ఆకును తీసుకోండి. ఆ ఆకును తీసుకొని మీ ఇంటి లోపలికి వచ్చేసేయండి. మందార ఆకులకు మన కష్టాలను, సమస్యలను తొలగించే శక్తి అనేది ఉంది. మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి కూడా ఈ మందార ఆకుకి ఉంది. కనుక ముందు మందార ఆకును తెచ్చుకోండి. తర్వాత ఆ మందార ఆకును ఒక ప్లేట్లో పెట్టండి. అంటే స్టీల్ ప్లేట్ కాకుండా గాజు ప్లేట్ లేదా ఇత్తడి లేదా రాగి ప్లేట్లో పెట్టండి. పెట్టే ముందు ఆ ప్లేట్ మీద పసుపుతో స్వస్తిక్ గుర్తు వేయండి. ఆ స్వస్తిక్ గుర్తు మీద మాత్రమే మందార ఆకుని పెట్టి చూడండి. ఇక తర్వాత ఆ మందార ఆకు మీద చిటికెడు కుంకుమ, పసుపు వేయండి. కుంకుమ చాలా పవిత్రమైంది మరియు శక్తివంతమైంది కూడా. కుంకుమ వేసిన తర్వాత దాని మీద కొంచెం కల్లుప్పు ఉంటుంది కదా, ఆ కల్లుప్పు కూడా వేయండి. ఆకు మీద ఎంతో ఉప్పు పడితే అంత ఉప్పును వేయండి. ఇక ఉప్పు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది, దుష్ట శక్తుల్ని తరిమి కొడుతుంది. మన కోరికలను తీర్చే శక్తి ఉప్పుకు ఉంటుంది. కనుక మందార ఆకు మీద కల్లుప్పును వేయండి. కుంకుమ, ఉప్పు ఆ రెండింటిని వేసిన తర్వాత ఆ ప్లేటుని తీసుకొని వెళ్ళి మీరు ఖచ్చితంగా ఆ ప్లేటుని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో వంటగదిలో కానివ్వండి, హాల్లో కానివ్వండి, ఈశాన్యంలో కాని పెట్టండి. ఏకాదశి రోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి 12 లోపు ఎప్పుడైనా సరే ఆ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఇలా పెట్టిన మందార ఆకును మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు సాయంత్రం తీసి ఏదైనా చెట్టు మొదట్లో పడివేయండి. మందార ఆకుకు మన సమస్యలను తొలగించే శక్తి ఉంది కనుక ఈ తొలి ఏకాదశి రోజు ఈ మందార ఆకు పరిహారం చేస్తే చాలు.
మీకు ఉండే అప్పులు తీరిపోతాయి, ధన సమస్యలు పోతాయి, రాహుకేతు శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. కాబట్టి మీరు కూడా ఈ తొలేకాదశి రోజు మందారాకుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. అలాగే ఈ తొలేకాదశి రోజున గుడికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తిని పూజించేటప్పుడు మందార ఆకు మీద దీపాన్ని పెట్టి చూడండి. ఇలాగ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. అంటే ముందు నేల మీద మందార ఆకును పెట్టి ఆకు మీద ప్రమిదను పెట్టి దీపం వెలిగించండి. ఇలా మందార ఆకు మీద దీపం వెలిగిస్తే లక్ష్మీనారాయణ అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే ఈ తొలేకాదశి రోజున ముఖ్యంగా మహా నైవేద్యాన్ని శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా పెట్టాలి. మహా నైవేద్యాన్ని ఇక ఈ తొలేకాదశి రోజు ఈ 2 వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, మహారాజయోగం పడుతుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ వస్తువుల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే పచ్చకర్పూరం. కొంచెం పచ్చకర్పూరాన్ని ఈరోజు మీ ఇంటికి తెచ్చుకోండి. అంటే పచ్చకర్పూరం షాపుల్లో ఉంటుంది కదండి, పూజా స్టోర్లో, అక్కడ మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కొంతమంది ఇళ్లల్లో అసలు శుభకార్యాలు జరగట్లేదని ఎంతో బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారు ఈరోజు పచ్చకర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా ఇంట్లో ఏదో ఒక శుభకార్యం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈరోజు పచ్చకర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. చెడు అనేది ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మీనారాయణ అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈరోజు కొని తెచ్చిన పచ్చకర్పూరంతో స్వామివారికి ఖచ్చితంగా హారతి ఇవ్వండి. లేదా మీ పూజ గదిలో పెట్టి ఉంచవచ్చు. లేదా ప్రసాదంలో కొంచెం పొడి చేసి కలపవచ్చు. మీ ఇష్టం. ఈ పచ్చకర్పూరంతో మీరు ఏ విధంగా అయినా సరే చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా పచ్చకర్పూరం కొని తెచ్చుకోండి. మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నా పర్వాలేదు, కొంచెం పచ్చకర్పూరం అయినా సరే కొని కొంచెమైనా తెచ్చుకోండి చాలు. ఇక తొలేకాదశి రోజు పచ్చకర్పూరాన్ని కొని తెచ్చుకోవడం వలన మీకుండే సమస్యలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ధనలాభం కలుగుతుంది, ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది, తరతరాలు తరగని డబ్బు అనేది వస్తుంది. మీరు అందులో మాత్రం చిన్న పరిహారాలు చేసి చూడండి. ఇక మహారాజయోగం పడుతుంది. రోజు ఒక చిన్న గ్లాసులో 3 స్పూన్ల నీళ్లు పోసి ఆ నీటిలో చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా పొడిలాగా వేసి కలపండి. తర్వాత ఆ కర్పూరం నీటిని ఇంట్లో 4 మూలలా చల్లండి. ఇలా చల్లితే మీ ఇంట్లో ఉన్న దురదృష్టం అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. అదృష్టవంతులుగా మారిపోతారు. అమ్మవారు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కనుక ఈ తొలేకాదశి రోజు పచ్చకర్పూరం కొని ఇంటికి తెచ్చుకోండి. వీలుంటే ఇప్పుడు మనం చెప్పిన విధంగా కూడా చేసి మంచి శుభ ఫలితాలను అయితే పొందండి. ఇక రెండో వస్తువు ఏమిటి అంటే ఏకాకి నారకేలం. ఏకాక్షి నారకేలం. ఏకాక్షి నారకేలం అంటే అందరికీ తెలిసిందే. ఈ తొలేకాదశి రోజు ఒక ఏకాక్షి నారకేలాన్ని కొని తెచ్చుకొని మీ పూజ గదిలో పెడితే దరిద్రమంతా కూడా పోతుంది. ఈ ఏకాక్షి నారకేలం అనేది పూజా స్టోర్లో దొరుకుతుంది. మహా అయితే ఇది 100 రూపాయలు ఉంటుంది అంతే. కాబట్టి ఈరోజు ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఏకాక్షి నారకేలాన్ని కొని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీనారాయణ అనుగ్రహం లభిస్తుంది. లక్షలు కాదు, కోట్లు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక ఈరోజు ఎలా అయినా సరే ఒక ఏకాక్షి నారకేలాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి. ఏకాక్షి అంటే ఒక కన్ను గలది అని అర్థం అన్నమాట. చాలామందికి తెలియదు ఇది. ఇక ఈ ఏకాక్షి కొబ్బరికాయలు చాలా చిన్నవిగా ఉంటాయి. సాధారణంగా కొబ్బరికాయలు 3 కళ్ళు కలిగి ఉంటాయి. ఈ 3 కళ్ళు ఉన్న కొబ్బరికాయలే నైవేద్యానికి పనికి వస్తాయి. ఒక కన్ను ఉన్న కొబ్బరికాయలు కొన్ని ఉంటాయి. ఇవి సృష్టిలో చాలా ప్రఖ్యాత వస్తువుగా ఏర్పడిన ప్రత్యేకమైన వస్తువుగా కనబడుతుంది. ఇవి పూజా స్టోర్లో దొరుకుతాయి. ధనవంతులుగా మారాలని కోరుకునేవారు ఈ తొలేకాదశి రోజు ఈ ఏకాక్షి నారికేలాన్ని తెచ్చి చిన్న ప్లేట్లో కానీ తమలపాకులో కానీ పెట్టి పసుపు కుంకుమలు పెట్టి పూజ గదిలో పెట్టుకోండి. తద్వారా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీరు అనుకున్నది మొత్తం కూడా పూర్తవుతుంది. ఇక పచ్చకర్పూరం, ఏకాక్షి నారికేలం ఈ 2 వస్తువులు లేదా ఈ 2 వస్తువుల్లో ఏదో ఒక వస్తువుని ఈ ఏకాదశి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, మీకన్నీ కూడా శుభాలే జరుగుతాయి. తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి.